ఫ్రెండ్స్ మరి ఇక్కడ మీరు ఆల్రెడీ గమనించండి ఒకసారి. నేను ఈ వీడియో క్లిప్ ప్లే చేసి చూపిస్తాను మీకు. అవునా? ఇప్పుడు ఈ సీన్ గమనించారు కదా. యాక్చువల్గా ఇదంతా సీన్ జరిగింది ఇక్కడ. ఆయన వచ్చేసి నువ్వు ఫేక్ ఇట్లా ఇట్లా అని అని మనీష్ గారు వచ్చేసి మన రాము గారిని అడిగాడు. రాము గారు వచ్చేసి చెప్పాడు క్లారిటీగా, భయ్యా నేనైతే కాదు భయ్యా, నన్ను నమ్ము భయ్యా అంటే, నేను నిన్ను నమ్మను, నువ్వు నిన్నటి నుంచి కూడా ఫేక్ అయితే ఆడుతున్నావు, డే 1 నుంచి చూస్తున్నావు, కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నావు, ఫేక్ 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 అని ఆయన అంటున్నాడే. మరి లాస్ట్కి మన సంజన గారు అయితే చెప్పేశారు నేనే తిన్నాను అని. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి భయ్యా మనీష్ భయ్యా? నిన్న ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు. నీకంటూ ఒక స్ట్రాటజీ ఉంది, నలుగురిలో నువ్వంటూ ఒక షో ఆఫ్ అయితే చేస్తున్నావు. పైగా అంత టార్గెట్ చేసిన అవసరం ఉంది రాము గారిని. మీరు ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నా రాము గారి మీద మీకైతే పీకల దాగైతే ఉంది, ఆ విషయం మాకు కూడా తెలుసు. బట్ ఇక్కడ హరీష్ గారి మాదిరిగా జెన్యున్గా ట్రై చేయండి అబ్బా. జెన్యున్గా ఉండు, జెన్యున్గా లేకుండా ఎందుకు ఇదంతా నీకు? తర్వాత వీడియో మీకోసం నేను ఏం జరిగిందో లైవ్ అప్డేట్స్ అయితే చెప్తాను చూడండి. అదో చూశారు కదా, ఇదంతా కూడా గుడ్డు కోసం వచ్చిన గొడవేనండి. హరీష్ గారు, భరణి గారు నన్ను నువ్వు అంటున్నావు మీరు అంటున్నారని ఈ గొడవ అంతా వచ్చింది కూడా గుడ్డు కోసమే. ఈ గొడవ అంతా స్టార్ట్ చేసింది కూడా ఎవరు? సంజన గారే. కానీ తప్పంతా రాము గారిదని మన మనీష్ గారు అనేసాడు. పుసుక్కనే అంటే ఎట్లా భయ్యా? తప్పు కదా. కొద్దిగా పెద్దోడివి, కొద్దిగా ఆల్రెడీ బిజినెస్ హోల్డర్వి, నువ్వు అట్లా అనొచ్చా? స్ట్రాటజీస్ బాగా వాడుతున్నావు, తెలివైనడివి, అట్లాగా నుండు.